ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం నవంబర్ 15 సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఖ్యమైన పని నిమిత్తం రవి శుక్రవారం నవంబర్ 14 ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని, కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్లో ఉండగా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి మరీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో రవి నివాసం నుంచి కీలకమైన హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్స్, కంప్యూటర్లు, కొన్నిలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం కూడా సేకరించారు. అప్లోడ్కు రెడీగా ఉన్న కొన్ని కొత్తల హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణల్లో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. కాగా రవి వైజాగ్కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాదులో కూకట్పల్లిలో అతనికి ఒక అపార్ట్మెంట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసముంటున్నాడు. అయితే రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయినట్లు సమాచారం. ఇప్పుడు విదేశాలలో ఉన్న రవి తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసమే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని టాక్. రవి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని స్వయంగా అతని భార్యనే సైబర్ క్రైమ్ పోలీసులకు చేరేవేసినట్టు తెలుస్తోంది. రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఆయనని పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని సమాచారం. ఏదేమైనా ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు పట్ల దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ పలులు ఓటీటీ కంటెంట్ల మూవీస్ పైరసీలు చేస్తున్నాడు. దీంతో ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు పైరసీపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు గత కొద్ది రోజులుగా చాలామందిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఐ బొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేశారు.